రికార్డింగ్ నంబర్ 215. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 830th పద్యం నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. విదర్భరాజపుత్రి కథ అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. ఆ విదర్భరాజు గారి కూతురికి యవ్వనం వచ్చింది, పెళ్లి వయస్సు వచ్చింది. యవ్వనం రావటం అంటే స్వయంవరాన్ని చాటించారు. ఎక్కడెక్కడ రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరిలో మలయకేతనుడు అనే పాండ్యరాజు గారు అందరినీ, మొత్తం వచ్చిన వాళ్ళందరినీ భయంకరమైన యుద్ధంలో అందరినీ ఓడించి ఆవిడని జయించుకొని పెళ్ళాడాడు. అది అయ్యుండొచ్చు రూలు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా, స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ ఈయన స్వయంవరాన్ని ఆమోదించలేదో, లేకపోతే అందరినీ జయించిన వాళ్ళకి ఆవిడ దక్కుతుందనే రూల్ ఉందో మనకు తెలియదు. మొత్తానికి అందరినీ జయించి భయంకరమైన యుద్ధం అంట, అది కూడా మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధంలో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, ఆయన తీసుకొని వెళ్ళాడంటే అంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. ఆయన పేరు మలయకేతనుడు అనమాట, పాండ్యరాజుట. ఆ ఇద్దరికి కూడా ఒక కూతురు, 7 కొడుకులు పుట్టారుట. ఆ కూతురునేమో అగస్త్య మహర్షి పెళ్లి చేసుకున్నట్ట. ఈ కొడుకులు 7 ఉన్నారు అని చెప్పడానికి ఒక అర్థవాదం అంటే మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. దాంట్లో ఒక కథ చెప్పటం అని ఎందుకు జరుగుతుందంటే, దాన్ని విప్పినప్పుడు అసలు అర్థం మనకి, అసలు దేని గురించి మాట్లాడారు వీళ్ళు అంటే సృష్టి గురించే మాట్లాడతారు. వేరే అర్థవాదం అంటే వేదంలో ఉన్న అర్థవాదాలకి, అర్థవాదము అంటేనే ఒక కథగా చెప్పారు, దానికి అర్థం ఉన్నది. ఆ అర్థం ఏంటంటే ఒరిజినల్ స్టోరీని, ఒరిజినల్ సృష్టి రహస్యాల్ని విప్పి చెబుతాయి అని అర్థం అర్థవాదాలంటే. 7 కొడుకులు కూడా 7 రాష్ట్రాలకు ఆయన రాజ్యంలో ఒక్కొక్కడు హెడ్ అయ్యాడు, అధిపతులు అయ్యారు. వాళ్ళల్లో ఒక్కొక్క కొడుక్కి 10 కోట్ల మంది పుట్టారుట. అంటే అర్థం ఏమిటి? అర్థవాదంలో మనం చెప్పుకోవాలంటే, భూమి మీద పుడుతూ ఉన్నటువంటి మనుషులందరూ కూడా 7 విధాలైన లక్షణాలతో ఉన్నారు. 7గా వాళ్ళని విభజించారన్నమాట. ఒక్కొక్క లక్షణం ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక్కొక్క జాతిగా లెక్క పెట్టుకోవచ్చు మనం వాళ్ళని. ఒక్కొక్క జాతి అని అనొచ్చు. ఒక్కొక్క జాతి వారికి మనకు కూడా తెలుసు, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న వాళ్ళనే, అందరికీ ఒకే రకం లక్షణాలు ఉన్న వాళ్ళనే వాళ్ళని ఒక జాతి అని అంటాం. వీటి వివరాలన్నీ కూడా దివ్యజ్ఞాన శాస్త్రంలో గమనించవచ్చు అంటూ ఉన్నారు. థియాసఫీ అనే శాస్త్రంలో చదువుకోవచ్చు. ఈ శాస్త్రాన్ని పరమ గురువులైనటువంటి మరువు దేవాపి అనేవాళ్ళు చిరంజీవులుగా ఎప్పటికీ ఉండేటట్టు, ఎప్పటికీ జీవిస్తూ లోకానికి అందిస్తూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళే ఇప్పటి యుగంలో, నవీన యుగం అంటే ప్రజెంట్ యుగంలో మౌర్య, కుథూమి అని పేర్లతో వచ్చిన పరమ గురువులు అన్నమాట. వీళ్ళ శిష్యులైనటువంటి మౌర్యకి, కుథూమికి శిష్యులు జ్వాలాకులుడు. ఆ జ్వాలాకులుడు ఈ శాస్త్రంలో సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆ జ్వాలాకులుడికి. అతడు 19వ శతాబ్దంలో అంటే 19th century చివర ఆ జ్వాలాకులు అని ఆయన ఏం చేశాడంటే, హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ అనే శిష్యురాలికి ఈ శాస్త్ర రహస్యాలన్నీ కూడా ఆయన అందించి గుప్త విద్య అంటే సీక్రెట్ డాక్ట్రిన్ అనే ఒక మహా గ్రంథాన్ని ఆవిడ రచించేటట్లుగా ఆయన చేశాడు. దాన్ని గురించిన జ్ఞానం అంతా ఉండి ఆవిడ పుస్తకం రాయటం కాదు, ఆయన ద్వారా ఆవిడ నేర్చుకుంది ఆ జ్ఞానాన్ని. ఆవిడేం చేసిందంటే చాలా మంది శిష్యులు తయారయ్యారు ఆవిడకి. వాళ్ళందరూ కూడా ఆ దివ్యజ్ఞాన గ్రంథంలో అనేక వివరాలన్నీ తెలుసుకున్నారు. ఆ గ్రంథంలో ఈ 7 జాతుల లక్షణాలను కూడా ది 7 రూట్ రేసెస్ అనే పేర్లతో వివరించారుట. మరువు దేవాపి అనే వాళ్ళకి గురువు గారు ఎవరంటే మైత్రేయ మహర్షి. మైత్రేయుడు విదురుడికి చెబుతూ ఉన్న కథల్లో భాగమే ఈ నారదుడు చెబుతూ ఉన్నటువంటి పురంజనోపాఖ్యానం. నారదుడు బహిష్మదుడికి చెప్తూ ఉన్నాడు, మనకు కూడా తెలుసది. ఈ పురంజనోపాఖ్యానం చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పే భాగవత కథల్లో నుంచి వచ్చింది.
ఈ 7 జాతులకు మూల పురుషుడెవరు అంటే మలయకేతనుడి కుమారులే అని వర్ణించారు. వాళ్ళు 7గురు ద్రవిడ దేశానికి అధిపతులు అని చెప్పారు. పా పూర్వకాలపు గ్రంథాల్లో ద్రవిడ అనే శబ్దము ఒక ప్రాంతానికి సంబంధించిన పేరే గాని జాతి కాదు. ఇప్పుడు ద్రావిడులు అని ఒక మనుషులకు ఆపాదిస్తూ ఉన్నాం మనం. ద్రావిడులు అనే పేరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద్రవిడ శబ్దం అనేది ఒక జాతికి సంబంధించింది కాదు, అది ఒక ప్రాంతానికి సంబంధించిన పేరు అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ద్రమిళుడు అనే మహర్షి శిష్యులే ఈ ద్రామిణులు, తమిళులు, ద్రావిడులు అని చెప్పారంటే ద్రవిడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పారట. ఈ రాజుగారి కూతుర్నేమో అగస్త్యుడు వరించాడని చెప్పుకున్నాం కదా. భారతంలో కూడా అగస్త్యుడు రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. ఆవిడ పేరు లోపాముద్ర. అంతేకాకుండా అగస్త్య మహర్షి ఉత్తర భారతం నుంచి అంటే ఈస్ట్ ఇండియా నుంచి వెస్ట్ ఇండియా దిగి వచ్చాడు. వెస్ట్కి దిగి వచ్చి ద్రవిడ దేశంలోనే స్థిరపడ్డాడు. ఈరోజు తమిళము అనే మాటకు అర్థం ద్రమిళ అనే శబ్దం నుంచే వచ్చింది. తమిళ అనే మాట తమిళ భాషకుల మొదటగా వ్యాకరణం రాసిన వాడు కూడా ఈ అగస్త్య మహర్షి. అందుకే ఆ గ్రంథాన్ని అగస్త్య వ్యాకరణము అని పిలుస్తారు. అగస్త్యుడికే తొల్కాప్యనార్ లేక తొలి గ్రంథము రచించిన వారు అనే బిరుదు అగస్త్యుడికే వచ్చింది. తొలి కావ్యము అని అర్థం. తొల్కాప్యన్ అనే మాటకి తొలి గ్రంథము, తొలికాప్యనార్. తొల్కాప్యనార్ అంటే తొలి గ్రంథము రాసినవారు అనే అర్థం. అందువల్ల తొల్కాప్యం అనేటటువంటిది మొట్టమొదటి కావ్యాన్ని రాసినవాడు అగస్త్యుడు అనే పేరు ఆయనకి వచ్చింది. ఆ గ్రంథానికి కూడా వ్యాకరణం పేరు కూడా తొల్కాప్యమే. ఇదే మొదటి గ్రంథము అని చెప్పారు ఇక్కడ. అగస్త్యుడు తన భార్య వల్ల దృఢచ్యుతుడు అనే కొడుకు పుట్టాడు ఆయనకి. అతనికి ఇధ్వవాహుడు అని ఇంకో కొడుకు పుట్టాడు. అంటే మనవడు, అగస్త్యుడు మనవడు ఇధ్వవాహుడు. దృఢచ్యుతుడు అంటేనేమో జారకుండా ఉన్న దీక్ష గలవాడు, ఎక్కడ చ్యుతి లేనటువంటి దృఢత్వం ఉన్నటువంటి దీక్ష గలవాడు. చ్యుతి అంటే పడిపోవటం, దృఢమైన చ్యుతి లేని ఫాల్ లేని దృఢత్వం గలవాడు అని అర్థం అన్నమాట. ఈపాటికే మనకందరికీ కూడా తెలిసి ఉండాలి, ఏ పేరు పెట్టినా అర్థవంతంగానే పెడతారు. ఒక కాన్సెప్ట్ని ఒక హ్యూమన్ బీయింగ్ లాగా వర్ణించి కథగా చెప్తారు ప్రతి విషయం. అప్పుడేమవుతుంది, మన మనసులో చక్కగా ముద్ర పడుతుంది. దాన్ని విప్పదీసుకున్నప్పుడు మొత్తం రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ వేదాల్లో అర్థవాదంగా రాసినవన్నీ కూడా అటువంటివే. మన పురాణ గ్రంథాల్లో పద్ధతి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. దృఢచ్యుతుడి కొడుకు పేరు ఇధ్వవాహుడు, అంటే సమిధలను స్వయంగా మోసి తీసుకొచ్చేవాడు అని అర్థం. ఇధ్వవాహుడు ఇధ్వాన్ని మోసుకొని తీసుకొస్తాడు. కొంతకాలానికి పాండ్యరాజైన మలయకేతుడికి పెద్దవాడయ్యాడు, ఇంకా వైరాగ్యం వచ్చింది ఆయనకి. తన భూమినంతా కూడా కొడుకులకు పంచి ఇచ్చేసి తను మాత్రం ఆ నారాయణుడి పాదపద్మాలను అర్చించుకుంటూ కులపర్వతం పైనున్న అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన కొడుకులకు పంచి ఇచ్చాడు అనే మాటకు కూడా 7 జాతుల నరులు భూమంతా నిండిపోయారు అని అర్థం అన్నమాట. భార్య అయిన వైదర్భి, ఆవిడని పాపం పెద్ద యుద్ధంలో గెలుచుకున్నాడు. విదర్భరాజపుత్రి అన్నారు కదా, వైదర్భి అని పిలుస్తున్నారు. విదర్భరాజు కూతురు కాబట్టి వైదర్భి. ఆ వైదర్భి కూడా వైరాగ్య సంపన్నయ్యి భర్తతో పాటు తను కూడా అన్ని వదిలేసి, అంటే వీళ్ళ జీవితాలు ఎలా ఉండాలి అని మన పురాణాలు రాస్తున్నాయంటే వెళ్ళిపోయే దాంతో సమానంగా సర్దుకుపోతారు వాళ్ళు. అంతేగాని నాకిది అని తమను తాము ప్రత్యేకంగా నిలబెట్టుకోరు. నిలబెట్టుకోవచ్చు, ఎందుకు నాకు మటుకు కోరికలు లేవా, నాకు మటుకు అది లేదా, నాకు మటుకు ఇది లేదా అని మనం పోరాటం చేస్తున్నాం కదా. పోరాటంగా జీవితం ఉండదు, వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే వాళ్ళు వివరం తెలిసిన వాళ్ళు, తెలివిగల వాళ్ళు మనకంట. మనము మూర్ఖత్వం ఎక్కువ, మనకి తెలివితేటల కంటే మూర్ఖత్వం, అహంకారం అని అంటారు. నేనని గుండె విరుచుకొని ఛాతీ విరుచుకొని మాటి మాటికి
మాట్లాడే వాళ్ళని అహంకారులు అని అంటారు. అంటే నేను అనేది వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ వాళ్ళ ఉన్నతి ఏదో ఎక్కడో ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. అనుకున్నందువల్ల నాకు మాత్రం కోరికలు ఉండవా, మా వారికి అలా ఉంటే నాకు ఇలా ఉండాలని రూల్ ఏమిటి, అట్లా అంటారు. కానీ ఇక్కడ వైదర్భి విషయం అలా కాదు. వీళ్ళు తెలిసిన వాళ్ళు, ఏం చెయ్యాలో తెలిసిన వాళ్ళు, ఏం చెయ్యాలో తలచిన వాళ్ళు కాదు. మనస్సుతో ఆలోచించి ఏం చెయ్యాలి అని ఐడియాలు పెట్టుకున్నప్పుడు మనల్ని అది చక్కగా తీసుకెళ్ళి బురద గుంటలో దింపేస్తుంది. అలా కాకుండా వీళ్ళన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆవిడ కూడా భర్తతో పాటు నెక్స్ట్ పెద్దవాళ్ళం అయ్యాము, ఇదే కదా ఇప్పుడు ఇంకా భర్తని అనుసరించటం తప్ప నాకు వేరే ఇంకేం అక్కర్లేదు అని అన్ని భోగాలు వదిలేసింది. మంచి మంచి అద్భుతమైన ఇళ్ళు వాకిళ్ళు అన్నీ మానసికంగా ముందర వదిలేసింది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మనస్సు వెనక పీకులాట అనేది మనకు ఒకటి ఉంటుంది. ఆవిడ అటువంటివేమీ పెట్టుకోకుండా మొత్తం మానసికంగా త్యజించింది. అసలు వైరాగ్యం అంటే అదే, బయట ఫిజికల్గా వదిలేయటం కాదు. ఇంట్లో ఉన్నా కూడా అడవిలో ఉన్నట్టుగా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు యాక్చువల్గా. ఈవిడ భర్త వెంట వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందిట ఈవిడ? భోగాలన్నీ వదిలేసి చంద్రుడి వెంట వెన్నెలలాగా భర్త వెంట వెళ్ళింది. ఎంత మంచిగా చెప్పారో. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ వెన్నెల ఉంటుంది, సహజం. ఆవిడ కూడా భర్తని అంత చక్కగా అనుసరించింది. ఒక జన్మలో కామాంధుడై ఉండి, కామం తప్ప అంటే కోరిక తప్ప ఇంకొకటి లేనివాడు, ఇంద్రియ లోలుడై అంటే సంసారం, పిల్లలు, మనవళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు, సుఖాలు అని వెతుక్కుంటూ ఈ పురంజనుడు నవద్వారపురంలో చేరి సంసారంలో మునిగిపోయి నరకం అనుభవించిన పాపాత్ముడు అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాడు ఇంకో నెక్స్ట్ జన్మలో సత్సాంగత్యం వచ్చిందంటే ఉద్ధరించబడతాడంటానికి ఇంకా ఏం కావాలి? ఇక్కడ మనకి ప్రూఫ్ అంటున్నారు. ఒక్కసారి తప్పు చేసిన వాడు ఇంకా వాడి జీవితం అంతా అంతే, వాడు బాగుపడటానికి వీల్లేదని మనం కోపం తెచ్చుకోకూడదు. మనం కోపం తెచ్చుకోవచ్చు గొప్ప పండితులం కాబట్టి, కానీ దైవం ఎప్పుడు అలా కోపం తెచ్చుకోడు. దయాస్వరూపుడు దైవము. తప్పులు బట్టి శిక్షించేవాడు కాదు దైవము. మనం తప్పు చేస్తే దాన్ని ఎలా దిద్దుకోవాలో చెప్పినటువంటి వాడు. అంతేకాకుండా మనం చేసిన పనులకు మనం అనుభవిస్తాం తప్ప దైవానికి సంబంధం లేదు ఇక్కడ అంటున్నారు. చెడు పనులు చేసిన వాడు బాధలు పడతాడు, తప్పదు. రోగాలు వస్తాయి. మనస్సులోనేమో ఏదో నిజమైన సుఖం కావాలనే కోరిక పుడుతుంది. అప్పుడు మంచి మార్గం వైపు మరలుతాడు. మంచి మార్గం వైపు చూస్తాడు. అతనికి ఆ దోవ కూడా దొరుకుతుంది. ఆ నరకంలో నానా బాధలు పడి తర్వాత బయటికి వచ్చిన తర్వాత సజ్జనుల సాంగత్యం తప్పకుండా దొరుకుతుంది అటువంటి వాళ్ళకి. ఎందుకంటే కంప్లీట్గా క్షాళన అయిపోయింది, అంటే శుభ్రపడిపోయాడు. ఆ నరకంలో అన్ని అనుభవించాల్సినవన్నీ అనుభవించాడు, ఫ్రెష్గా బయటకు వచ్చాడు. దాన్ని ఉపదేశించటానికే ఈ 2వ జన్మ కథ. ఈ 2వ జన్మ పురంజనుడి జన్మ. స్త్రీగా పుట్టాడని చెప్పుకున్నాము. విదర్భరాజు గారి కూతురుగా పుట్టాడు. మహాపతివ్రతగా జీవితాన్ని గడిపాడు ఆ జన్మలో. సో ఇంకా కూడా ఏమిటి, స్త్రీ శరీరం గనక వస్తే అది శ్రేష్టమైనది కాదు. స్త్రీ అంటే లోకువ, మోక్షానికి అర్హత లేదు, పూజలు పునస్కారాలు చేయటానికి వీల్లేదు, ఆవిడ జంఝం వేసుకోవడానికి వీల్లేదు, వేదాలు చదవటానికి వీల్లేదు. ఇటువంటి అభిప్రాయాలన్నీ తర్వాత కాలంలో కలియుగం వచ్చేటప్పటికి ఏర్పడిన అభిప్రాయాలు, జనం నోళ్లలో బాగా నాని పాడైపోయినటువంటి అభిప్రాయాలు ఇవి. అంతేగాని ఇవి వేదంలో ఎక్కడా చెప్పలేదు. స్త్రీ జన్మ కూడా గొప్ప జన్మ, ఏమీ తక్కువ లేదు. పురుషుడైనా స్త్రీ అయినా మోక్షానికి అర్హులే అని ప్రూవ్ చేస్తుంది ఈ స్టోరీ అని చెప్పి, ఒకటి తక్కువని ఒకటి ఎక్కువని చెప్పడం కేవలం కల్పితమైనటువంటి, ఎవరో కల్పించుకున్న ఊహ తప్ప అది నిజం కాదు. ఇంకా సరిగా అర్థం చేసుకుంటే పురుష దేహంలో పురంజనుడు చెడిపోయాడు. చెడిపోవటం అంటే ఏంటి? సంసారంలో మోహంలో వ్యామోహంలో పడిపోయాడు. అటువంటి వాడు స్త్రీ శరీరం వచ్చిన తర్వాత విదర్భరాజు గారి కూతురుగా వచ్చి వైదర్భి అయి చక్కగా సత్ సాంగత్యమైనటువంటి భర్త సాంగత్యంలో
చక్కగా సంస్కరించబడి ఎంతో పతివ్రతామ తల్లిగా పేరు పొందాడు. అందువల్ల స్త్రీ శరీరమే కంపేర్ చేసినప్పుడు అలా వస్తుంది. ఒకసారి పురుషుడు గొప్పవాడు అనిపిస్తుంది, ఒకసారి స్త్రీ గొప్పదనిపిస్తుంది. ఇద్దరూ సమానమే అని ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. సమానం అంటే ఇద్దరు మోక్షార్హులే, ఎవరు తక్కువ కాదు అని అర్థం. అంతేగాని హక్కులు అధికారాలు అని కాదు. ఇంకా కూడా సత్సాంగత్యం కోరేవాళ్ళు స్నేహితులుగా ఉండొచ్చు, తండ్రి కొడుకులుగా ఉండొచ్చు, అన్నదమ్ములుగా ఉండొచ్చు, గురు శిష్యులుగా ఉండొచ్చు. కానీ కొంత డిస్టెన్స్ తప్పకుండా ఉంటుంది ఈ రిలేషన్షిప్స్లో. ఫ్రెండ్స్గా ఉన్న 24 hours కలిసి ఉండలేరు. తండ్రి కొడుకులుగా ఉన్న జనరేషన్ గ్యాప్ అనేది తప్పకుండా డెవలప్ అవుతుంది. గురు శిష్యులుగా ఉన్నా కూడా చాలా భక్తిగా ఉండవలసి వస్తుంది గురువు గారి దగ్గర. ఆ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అన్నదమ్ములైనా కూడా అంతే. ఎందుకు అన్నగారు అంటే భక్తి చూపించాలి, అన్నగారు చెప్పిన మాట వినాలి. ఎక్కడో ఆ రిలేషన్షిప్లో కొంత తేడా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళిద్దరు గురు శిష్యులే భార్యాభర్తలు గనక అయితే ఎంతో అద్భుతమైన మానసిక సాన్నిధ్యానికి కూడా వీలుపడుతుంది. ఎందుకంటే కంప్లీట్ సరెండర్ చేయటానికి మనస్సుకు అవకాశం ఉంటుందన్నమాట. భర్త అనేవాడిని గురువుగా భావించినప్పుడు సమస్తము సరెండర్ చేయగలుగుతున్నప్పుడు ఆ గురు శిష్యుల అనుబంధం అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. కొడుకుకి తండ్రిలాగా, స్నేహితుడిలాగా, ప్రియురాలికి ప్రియుడిలాగా నన్ను సహించి ఉద్ధరించు అని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకున్నాడు. అందులో ప్రేయసి ప్రియుల గురించి కూడా చెప్పాడు కదా. ఒక్క భార్యాభర్తల సంబంధం తప్ప మిగతా ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి, కలిసి పని చేయటానికి సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. ప్రత్యేకించి కలవాల్సి వస్తుంది వాళ్ళు. ఇక్కడ అలా కాకుండా జీవితం కూడా పంచుకున్న వాళ్ళు కాబట్టి ఆధ్యాత్మిక సాధన కూడా పంచుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆ గురు శిష్యుల అనుబంధము. గురు శిష్యులుగా భార్యాభర్తలు ఉన్నప్పుడు సజ్జన సాంగత్యము అనే దానికి 24 hours అవకాశం ఉంటుంది. మిగతా బంధుత్వాల్లో ఇది ఏది ఉండదు, ఇంత అవకాశం ఉండదు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. అందువల్ల అది అద్భుతమైనటువంటి దాంపత్యమైంది వీళ్ళిద్దరిది. మలయకేతనుడు, విదర్భి ఇద్దరు కూడా మోక్ష విద్యలో కూడా గురు శిష్యులు ఆ రకంగా స్త్రీ పురుష దేహాలు గనుకుంటే ఇంకా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి సృష్టిలో. గురువు గారు పురుషుడు, శిష్యురాలు స్త్రీ అయినప్పుడు సంఘ మర్యాదలకు ఇబ్బంది అవుతుంది. ఆవిడ చాలా మర్యాదతో దూరంగా ఉండవలసి వస్తుంది. ఆయనకు మనస్ఫూర్తిగా సేవ చేయటానికి కూడా సంఘ మర్యాదలు భర్త ఒప్పుకోకపోవచ్చు. ఇక్కడ అలా కాకుండా చాలా అద్భుతంగా ఉంది. భార్యాభర్తలే గనక అయినప్పుడు అది చాలా చక్కగా జరుగుతుంది. ఏ దూరాలు ఉండవు వాళ్ళ మనసులో కానీ ఎక్కడాను బంధుత్వాల్లో కానీ అని చెప్పారు. ఇట్లా ధర్మపత్ని తనతో కూడా, ధర్మపత్ని అనే మాట కూడా ఎంత బాగుంటుందో. ఆ ధర్మం ప్రకారం తనతో పార్ట్ అండ్ పార్సిల్ పార్ట్నర్ ఆవిడ కూడా వచ్చింది. మలయకేతనుడు తామ్రపర్ణి, నవోద మొదలైన పుణ్య నదుల్లో చక్కగా స్నానం చేసేట. లోపల వెలుపల ఉన్న దోషాలు కూడా తొలగించుకొని నిర్మలుడయ్యాడు. మానవ సహజంగా కొన్ని దోషాలు మనిషిలో, ప్రతి మనిషిలో ఉంటాయి. అవన్నీ పోవాలంటే పుణ్యనది స్నానాలు చేయాలి. కాబట్టి అటువంటి స్నానాలు చేసి లోపలున్న దోషాలు, బయట ఉన్న దోషాలన్నీ తొలగించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. భార్యతో కలిసి తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలం కందమూలాలను, కొంతకాలం ఫలాలను, కొంతకాలం గింజలను, కొంతకాలం పుష్పాలను భుజించి శరీరాన్ని నియమం చేసుకున్నాడు. అంటే తాను ఏదనుకున్నాడో అది పెట్టాడు శరీరానికి, అంతేగాని మనస్సు అడిగినవి ప్రొవైడ్ చేయటం మానేశాడు అన్నమాట. తను ఇలా ఉండాలి అని అనుకున్నాడు, అలాగే ఆ పద్ధతిగా ఒక నియమం ప్రకారంగా చేస్తూ భుజిస్తూ తపస్సు చేశాడు. కొంతకాలం ఎండిపోయిన ఆకులు తిన్నాడట, కొంతకాలం సిగ్గుపడకుండా గడ్డి పరకలు తిన్నాడట, కొంతకాలం నీళ్ళని మటుకే ఆహారంగా తీసుకున్నాడు. ఎండ, చలి, గాలి, వాన
ఆకలి, దప్పిక, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇది సుఖం, ఇది సుఖం కాదు అనే రెండుగా ఉన్నటువంటి ద్వైతాన్ని దాటాడు. అంటే మనస్సులో ఇది బాగుంది, ఇది బాగుండలేదు, అమ్మయ్యా ఇదెందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎండుటాకులు ఎవరన్నా తింటారా, ఏమీ బాగుండలేదే, ఇటువంటి భావాలకి చోటివ్వలేదు. అంటే మనం కూడా సమంగా అర్థం చేసుకుంటే భావం లేకపోతే మనకి ఏ బాధ లేదు, అసలు బాధ లేదు, సుఖం లేదు, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాం. ప్రత్యేకమైన స్థితి అని పడిపోయే చ్యుతి ఉండేటటువంటి స్థితి మనకి ఉండదు. ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాం. భావము అనే దాన్ని పక్కన పెట్టగలిగితే హాయిగా ఉంటాం. ఎందుకంటే అదే శుద్ధ చైతన్య స్థితి కాబట్టి హాయిగా ఉంటాం. ఈయన అదే చేశాడు. భావాలన్నీ పక్కన పెట్టి రెండుగా ఉన్న వాటిని, అంటే కొన్నాళ్ళు ఇది బాగుందని బాగుండలేదని ఆ మెంటల్ జడ్జిమెంట్ కంప్లీట్గా మానేసేసాడు. సో సమదృష్టి సాధించాడు. సాధించిన తర్వాత తపస్సు, విద్య, నియమము అనే సాధనలతో ఎంత చక్కగా జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాడంటే ఆయన కాయ కసుగాయ అని అంటాం. అంటే కాయలో ఒక వగరు చేదు ఉంటుంది. అది నెమ్మదిగా ఆ వగరంతా కాలం గడిచే కొద్దీ వగరంతా విరిగి పండులాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ కాయ పండవుతూ ఉంటుంది స్లోగా. అలా చేదు విరిగి పండిన పండులాగా ఆయన జీవితం కూడా స్లోగా సర్వాంతర్యామి అయినటువంటి పరబ్రహ్మ ధ్యానాన్ని చేయగలిగిన ప్రజ్ఞకి దాటి వెళ్ళిపోయింది. ఆ ప్రజ్ఞని టచ్ చేసింది అనమాట. ఎందుకు ఈ రెండుగా ఉన్నవన్నీ దాటాడు కాబట్టి ఏకప్రజ్ఞ అనే దాంట్లో పరబ్రహ్మతత్వంలోకి వెళ్ళిపోయింది. తన ప్రజ్ఞను మొత్తం ఆ పరబ్రహ్మతత్వంలో కలిపేసుకున్నాడు. తాను అంటూ విడిగా లేకుండా కలిపేసుకున్నాడు. ఆ రకంగా ఇంద్రియాలను, ప్రాణవృత్తులను జయించేసి, అంటే వాటిని ఇంకా పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోకుండా రాయిలాగా 100 సంవత్సరాలు చక్కగా తపస్సు చేశాడు. మెదలకుండా ఊరికే కూర్చొని ఉన్నాడు అంతే. దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు, మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. అట్లా 100 సంవత్సరాలు చేశాడు. అట్లాంటి 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సు యొక్క ఫలితాన్ని అన్ని వేల సంవత్సరాలు ఎందుకు చేశాడండి అంటే దానికి ఒక మంచి సత్ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మొత్తాన్ని కూడా నరజాతి మొత్తం అంతా, నరజాతి అంటే మనుష్య జాతి అంతా తన సంతతే కదా. ఇప్పుడు ఆ 7 కొడుకుల ద్వారా ఎంతమందో పుట్టారు, వాళ్ళందరికీ ధార పోసేసట. వాళ్ళు బాగుండాలి కాబట్టి తరతరాలుగా నరజాతికి మొత్తం తన తపస్సుని ధారపోసేశాడు. అందువల్లనే ఒక చక్కని ఎవల్యూషన్, పరిణామము అనేది జరగటం మొదలైందనమాట ఆ తపోశక్తి వల్ల. ఈ కథలన్నీ కూడా మానవులందరికీ, జాతి మొత్తానికి సంబంధించిన చరిత్రలే కానీ ఒక పర్టిక్యులర్ వ్యక్తికి లేదా వ్యక్తులకు సంబంధించిన విషయాలు కాదు. మొత్తం అందరికీ సంబంధించిన విషయాలు ఇవి అని చెప్పారు ఇక్కడ. సమస్తంలోనూ అంతటా నివసించి ఉన్న దేవుడి యందు భక్తితో లీనమైపోయాడు. ఇతర మెరుగక వర్తిస్తూ ఉన్నాడుట. వేరే ఇంకొకళ్ళున్నారు అనే భావం లేకుండా. దైవాన్ని నిజంగా కొలవాలి అంటే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని కొలవాలి. సర్వత్రా ఉన్నాడు ఆయన. నాలోనూ ఉన్నాడు, నా చుట్టూతా కూడా ఉన్నాడు, అందరిలో, అన్ని జీవులలో ఉన్నాడు, వస్తువుగా కనపడే దాంట్లో ఉన్నాడు, కనపడని ఆకాశ స్వరూపంగా కూడా ఉన్నాడు ఆయన. ఆయన లేని చోటంటూ కొంచెం కూడా లేదు అనే భావం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అలా మనం ధ్యానం చేసినప్పుడు ఆయన నిజంగానే సర్వత్రా, మనలోనూ మన చుట్టూతా సర్వత్రా కూడా ఉంటాడు. అలా సమస్తంలోనూ నివసించి ఉన్న భగవంతుడి మీద భక్తితో లీనమైపోయి వేరే ఇంకొకటి ఉన్నది అనే భావం లేకుండా నివసిస్తూ ఉన్నట్టు ఆయన. దేహానికి తనకు ఉన్న సంబంధం స్లోగా తెగిపోయింది. ఎందుకంటే తనలో కూడా దైవమే ఉన్నాడు అనే భావం బాగా స్థిరపడిపోయింది. తనలో దైవం ఉన్నాడు, తనుగా దైవం ఉన్నాడు, తనువుగా దైవం ఉన్నాడు. ఎక్కడ
వేరే ఇంకొక వస్తువు అనేటటువంటిది లేదు అసలు. మన కలలో ఎలాగైతే సమస్తము మన స్వరూపమే అవుతుందో, ఎందుకంటే కల వచ్చింది అంటే వేరే ఇంకా ఎవరికి సంబంధం లేదు. ఆ కలలో మనమే ఉన్నాం అక్కడ. వేరే ఇంకొకళ్ళు ఉండే అవకాశమే లేదు. ఎవరికి ఏ ఎంట్రీ లేదు అక్కడ. సో మనమే ఉంటాం. ఆకాశంగా ఉన్నా, చెట్టుగా ఉన్నా, పుట్టగా ఉన్నా, పాముగా ఉన్నా, అశుద్ధంగా ఉన్నా ఉండే స్వరూపం ఒక్కటే. అలా ఆయనకు అర్థమైపోయిందనమాట. అర్థమైంది కాబట్టి ఈ శరీరం గురించిన భావం, నాది, ఇది నేను అనేటటువంటి భావం కూడా పోయింది. తాను అంటూ విడిగా లేను అని తెలిసిపోయింది కాబట్టి శరీరంతో సంబంధం చాలా న్యాచురల్గా, బ్యూటిఫుల్గా కట్ అయిపోయింది. జస్ట్ వీళ్ళు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, దోస పండు పండినట్టుగా జరగాలట. దోసకాయలు నేల మీద కాస్తాయి. ఎందుకంటే తీగ నేల మీదే పాకుతుంది, అది పైకి పాకదు. నేల మీదే పాకుతుంది. ఆ నేల మీద చిన్న చిన్న గడ్డి గాదం ఏదున్నా దాన్ని అల్లుకొని పాకుతుంది. చెట్లు ఉంటే చిన్న చిన్న చెట్ల మీద పాకుతుంది. పాకి కాయలు మటుకు కింద నేలకి తగిలేటట్టుగానే కాస్తాయి. బరువుగా కూడా ఉంటాయి కాబట్టి చిన్న పిందెలు తగలకపోయినా అవి పెద్దవయ్యే కొద్దీ నేల మీదకి ఒరుగుతాయి. అలా ఒరిగి ఉన్నప్పుడు దోస పండు 1, 2 మనం కొయ్యటం మిస్ చేస్తే పండిపోతుంది ఆ కాయ. లేదా ఒక్కొక్కప్పుడు కొన్ని కాయలు పండించుకుంటాం కూడా గింజల కోసం అని చెప్పి, మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కావాలని గింజల కోసం పండించుకుంటాం. ఆ కాయ నేలకి తగిలి ఉంటుంది. పండిందా, పచ్చిగా ఉందా, తొడిమ ఊడిందా, ఊడలేదా తెలియదు. ఎందుకంటే ఆ పండి నేల మీదే ఉంటుంది కాబట్టి తొడిమ ఊడిపోతుంది ఎక్కువ పండినప్పుడు. అంటే చెట్టు నుంచి సపరేట్ అవుతుంది కాయ, కానీ కనపడదు. అంత స్లైట్ ఓపెనింగ్ అవుతుంది అనమాట. అక్కడ కొంచెంగా జస్ట్ కట్ అవుతుంది. చెట్టు నుంచి విడిపడింది కానీ దూరం వెళ్ళిపోలే. అందుకని కంటికి తెలియదు మనకి. ఆ కాయ ముట్టుకున్నప్పుడు ఊడొచ్చి చేతిలోకి వచ్చేస్తుంది, కింద దొర్లిపోతుంది. అరే ఊడిపోయింది ఆల్రెడీ అని అప్పుడు తెలుస్తుంది. అలా దోస పండులాగా జరగాలిట మోక్షస్థితి అనేది. అంత న్యాచురల్గా జరగాలి. శరీరాన్ని మనని సపరేట్ చేసుకోవటము అనేది అంత బ్యూటిఫుల్గా జరగాలి అని, దోస పండు పండినట్టుగా జరగాలి అని అంటారు. ఈయనకు అలాగే జరిగింది కరెక్ట్గా. మలయకేతుడు అనేటటువంటి మన వైదర్భి భర్త మహారాజు అయ్యుండి వైరాగ్యం వచ్చి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకొని మొత్తం నరజాతికంతా కూడా రెస్పాన్సిబుల్ అయినటువంటి ఈయన చక్కగా శరీరాన్ని, మనస్సుని, తనకి శరీరానికి ఉన్న సంబంధాన్ని, ఇంకా మనస్సుకు కూడా ఎటువంటి సంబంధం లేదు, ఏ ప్రజ్ఞకి సంబంధం లేదు, అది తెగిపోయింది ఆయనకి. సమస్త సృష్టికి ఎప్పుడైతే ఈ సంబంధం తెగిందో శరీరంతో, అప్పుడు ఆయనకి ఏమైంది, సమస్త సృష్టికి తన ప్రజ్ఞకు ఉన్న సంబంధం కూడా తెగింది. అప్పుడు అతనికి ఈ సృష్టిలో ఉన్న అనుభవాలు కానీ తన శరీరంలో ఉన్న అనుభవాలు కానీ ఎలా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉందిట. ఎలా ఉందిట, ఆయనకి ఒక్కొక్కప్పుడు తను చనిపోయినట్టుగా కలలో కనిపిస్తుంది. అంటే ఒక ఎంటిటీ ఇంకా ఉంది, కంప్లీట్గా పోలా, శరీరంతో కట్టుమట్టుకైంది. చనిపోయిన వెనుక దృశ్యం ఎట్లా కనిపిస్తుందని అనుకుంటారు కదా, కలలాగా ఉందిట ఆయనకి. అలాగే తన తలని ఎవరో నరికేసినట్టుగా అనిపిస్తుందిట. తల తెగితే కనిపించదు కదా, అంటే మళ్ళీ కల్లో కనిపిస్తుందిట. చూసే తను వేరుగా ఉన్నాడు కదా, వేరుగా నేను కనపడేది కలలో మటుకే సాధ్యమవుతుంది కాబట్టి కలలో దృశ్యాల్లాగా ఇవన్నీ కనపడుతున్నాయిట. అట్లాగే మలయకేతుడికి నేను నాది అనే బంధం తెగిపోయి కేవలం అనుభూతి సంబంధించిన విషయాలు మటుకే కనిపిస్తున్నాయి. చూస్తూ ఉన్న తాను ఎన్నో రకాల ప్రవర్తనలున్న తనకన్నా వేరుగా కనబడుతున్నాడు. అంటే తను ఒక ప్రజ్ఞగా నిలబడున్నాడు. ఏ ప్రవర్తన లేని, ఏ మార్పు లేని ఒక ప్రజ్ఞగా తాను ఉండి చూస్తూ ఉన్నాడు. ఈ ప్రజ్ఞతో ఉండి సగుణాలతో, అన్ని గుణాలతో ఉండి ప్రవర్తిస్తూ ఉన్న మలయకేతుడిని చూస్తున్నట్టుగా కనబడుతుంది, సరిగ్గా కలలో లాగానే. అంటే అర్థం ఏంటి, ఒక సాక్షిలాగా అయిపోయాడనమాట. సాక్షిభూతం అంటే అదే, తాను విడిగా ఉండి జస్ట్ చూస్తూ ఉంటాడు.
ఆ చూస్తూ ఉన్నదాన్ని సాక్షి అని అంటారు. సాక్షి అంటే స ప్లస్ అక్షి అంటే నిజమైన కన్నుతో కూడినవాడు, వాస్తవము నిజము అనేటటువంటి కన్నుతో చూసేవాడనమాట. కంటి కంట వస్తువుని వేరుగా గమనించటం వల్లనే చూడగలుగుతున్నాడు. చూడాల్సిన వస్తువుని కంట్లో పెట్టుకుంటే కనపడదు కదా, కంటి కన్నా వేరుగా ఉన్నప్పుడే కనపడుతుంది. అట్లాగే పరిస్థితుల కన్నా వేరుగా ఉండి మోక్షాన్ని పొందిన వాళ్ళు సమస్తాన్ని దర్శిస్తారు. వేరుపడాలి. ఆ నేను నాది అనే సంబంధం కట్ అయినప్పుడే సరైన సాక్షి అవ్వగలుగుతాడనమాట. దయామయుడైన హరినే జగద్గురువుగా ఉపదేశించారు కదా, అటువంటి జ్ఞానం అతనిలో మేలుకుందనమాట. అంటే ఒక ఎవేకెనింగ్, బ్యూటిఫుల్ ఎవేకెనింగ్ జరిగింది. ఆ హరి అనేటటువంటి పరమాత్మ తనలో మేలుకున్నాడు. తనలో తాను సమస్తాన్ని చూడగలిగాడు. విడిగా చూసేవాడు విడిగా విడిపడిపోయాడు అన్నమాట. అది క్లియర్గా తెలుస్తోంది అతనికి. తనను తాను సర్వంలోనూ చూడగలిగాడు. ఆ వెలుగుకి ఆధారంగా ఉన్న కట్టెల్లాగా, అంటే ఒక కట్టె మండితే కదా వెలుగు వస్తుంది, ఆ కట్టెలాగా పనిచేస్తోంది ఈ శరీరం ఇన్నాళ్ళు నాకు. ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది, 3 బంధాలు తెగిపోయినాయి అంటున్నాడు, అనుకున్నాడు. అంటే ధనంతో, భార్యతో, బిడ్డలతో 3 సంబంధాలు అహంకారంతోనే ముడిపెట్టబడి ఉంటుంది. అంటే నేనుంటే నా భార్య నా భర్త ఉంటారు, నేనుంటే నా పిల్లలు ఉంటారు, నేనుంటే నాది అనేది ఒకటి ఉంటుంది. అవి నేను ఎప్పుడైతే పోయిందో అప్పుడు డబ్బుతో, భార్యతో, పిల్లలతో ఈ 3 సంబంధాలు కట్ అయిపోయినాయి. అవి న్యాయంగా బంధాలే కానీ సంబంధాలు కాదు అన్నారు. సంసారం నుంచి విముక్తి అంటే కరెక్ట్గా ఇదేను. శరీరం నుంచి కూడా పువ్వు రాలినట్టుగా అతనికి అనాయాసంగా, ఒక చెట్టు నుంచి పువ్వు ఎంత బ్యూటిఫుల్గా జస్ట్ రాలుతుందంతే, దానికి ఒక ప్రయత్నం అక్కర్లేదు, దానికి ఒక స్ట్రగుల్ ఉండదు, జస్ట్ ఊడి కింద పడిపోతుంది. ఆ రకంగా ఆయన ప్రాణం కూడా పోయిందిట, మరణం కలిగింది ఆయనకి. ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉన్నవాడు శరీరాన్ని వదిలేశాడు, కానీ అలాగే అదే పోస్చర్లో కూర్చొని ఉన్నాడు. మహాపతివ్రత అయిన మన విదర్భి అతనికి ఎప్పుడూ సేవ చేసుకోవటమే తపస్సుగా సాధన చేస్తూ ఉన్నది కదా ఆవిడ. ఆవిడ జుట్టంతా జడలు కట్టిపోయిందిట, నారచీరలు కట్టుకొని వ్రతచర్యలో ఏ దోషాలు లేకుండా అన్నిటినీ క్షాళన అంటే క్లీన్ చేసేసుకుంది ఆవిడ. ఏమీ లేదు, దోషరహితంగా అయిపోయింది ఆవిడ. భోగాలన్నిటినీ వదిలేసింది మెంటల్గా. ఆయన ఏదో ఒక సాధన పెట్టుకున్నాడు, చేస్తున్నాడు. ఆవిడ కూడా అదే రకమైన సాధనని పాటిస్తూ ఉన్నది. భర్తకి సేవ చేయటం అనే సాధన పెట్టుకుంది. ఆయన ఏమి తింటాడో ఆవిడ అదే తింటూ ఉన్నది, ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అదే చేస్తూ ఉన్నది. భోగాల్ని వదిలేసి ఏ సుఖాల మీద ధ్యాస లేకుండా పరమధర్మాత్ముడైన భర్తకి సేవ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంది. ఆ రోజు ఆవిడ భర్త దగ్గరికి వచ్చింది. ఆయన శరీరంలో నుంచి వెళ్ళిపోయాడని ఆవిడకి తెలియలేదు. ఎలా ఉంది, ఆమె నిశ్చల స్థితిలో ఉంది ఆవిడ కూడా. ఎలా ఉంది, గాలికి అటు ఇటు కదలని దీపంలాగా ఉంది, దీపపు వెలుగు మొగ్గలాగా నిశ్చల జ్యోతిలాగా ఉంది ఆవిడ. అంటే ఈ సేవ చేయటంలో, ఈ దీక్షలో పూర్వజన్మ సంస్కారాలు ఏమన్నా ఉంటే అవన్నీ దగ్ధమైపోయినాయి. ఒక సత్కార్యం, ఒక మంచి పని చేసినప్పుడు పూర్వకర్మలన్నీ నశించిపోతాయి అని మనం చదువుకున్నాం చాలాసార్లు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే పూర్వకర్మలు నశించిపోవటానికి నేను ఇది చేస్తున్నాననే భావంతో చేసిన వాళ్లకు పోవు. సిన్సియర్గా ఒక సేవ చేసే వాళ్ళకి కొన్ని రాలిపోతాయి పక్క నుంచి, అది చాలా స్పాంటేనియస్గా జరుగుతుంది. అలా జరిగింది ఈవిడకి. నిర్మలమైన జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సాధన కోసమే ఆ మహాపతివ్రతకి ఆ మలయకేతుడితో జీవితం అనేది దొరికింది. ఆయన భార్యగా ఉంటే గాని ఆవిడకి సాధన అంతా అవ్వదు కాబట్టి అది న్యాచురల్ సిస్టంలో ఆయనకి భార్య అయింది. చక్కని సాధన, ఆ అవకాశాన్ని ఆవిడ చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఆయన సాంగత్యంలో తన సాధన అంతా పూర్తయిపోవటము,
అప్పుడు మలయకేతుడు శరీరాన్ని వదలటం ఒకే క్షణంలో జరిగినాయి. చాలా క్లియర్గా రాస్తున్నారు ఇక్కడ. ఒక జీవి సత్సాంగత్యం అంటే ఒక జీవి వల్ల మంచి సాంగత్యం వచ్చి తన సాధనని ఆ జీవితో కలిసి అది పూర్తి చేసుకోవడానికి మొదలుపెట్టినప్పుడు అది చక్కగా పూర్తవంగానే సాధనకి కారణమైన వాళ్ళు ఇంకా ఉండరుట మన జీవితంలో. అది చాలా న్యాచురల్గా, ఎందుకంటే వాళ్ళతో మనకు సంబంధించిన సాధన అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. నారదుడి జన్మ వృత్తాంతం కూడా ప్రథమ స్కంధంలో ఉన్నది. అతని తల్లికి పాపం చాలా మమకారం. నారదుడి తల్లికి 5 ఏళ్ల పిల్లవాడు నారదుడు ఆ జన్మలో. తల్లికి చాలా ప్రేమ కొడుకుంటే. ఇతనికి కూడా కొద్దిగా ఉండేది, ఒక జాలి ఒక ప్రేమ ఉండేది, ఎక్కువ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే మొత్తంగా తల్లి గురించిన భావం పోయి ఆయన సాధనలో పరిపూర్ణుడయ్యాడో వెంటనే ఆవిడ చనిపోయింది. అంటే సాధన పూర్తయ్యాక వాళ్ళతో ఇంకా పని లేదన్నమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాళ్ళు మన జీవితంలో పనిచేస్తారు, సాధకుల జీవితంలో. ఏమైంది అక్కడ? ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకా సంబంధం లేదు. తల్లి వెళ్ళిపోయిందనే దిగులు బాధ కూడా ఏమాత్రం లేకుండా నారదుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమైంది? మలయకేతుడు శరీరాన్ని వదిలేశాడని ఇంకా ఆవిడకి తెలియదు. అలాగే కూర్చొని ఉన్నాడు ఆయన. ఎలా కూర్చున్నాడు? సమాధిలో కూర్చున్నట్టుగానే కూర్చున్నాడు. సమాధిలోనే ఆయన శరీరాన్ని వదిలేశాడు కదా. ఆ రోజు తెల్లవారుజామునే లేచింది, భర్తకు ఉపచారాలు చేయాలని దగ్గరికి వచ్చింది. భర్త దేహం పద్మాసనంలో స్థిరంగా కూర్చొని కనపడింది. కళ ఏమి మొహంలో కళ తప్పిపోలేదు, బతికున్నవాడిలాగానే ఉన్నాడు. అతడు ధ్యాన నిష్టలో ఉన్నాడు అని అనుకుని పాపం భక్తితో పాదాలకు నమస్కారం చేసింది. పాదాలు తగలంగానే చేతికి చల్లగా తగిలినట్టు, వెచ్చదనం లేదు అని గ్రహించుకుంది. వెంటనే పెద్దగా కేకబెట్టి దీనంగా ఏడ్చిందిట. ఆవిడకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ లోపల ఒక ప్రజ్ఞ కూడా ఉంటుంది. కొన్ని విషయాలు ఎందుకో స్పాంటేనియస్గా తెలిసిపోతాయి. ఎందుకు తెలిసిందో మనకే తెలియదు. ఎందుకో నాకు అలా అనిపించిందండి. ఆయనలో ఏ స్పర్శ లేదు, ఆయన శరీరం చల్లగా ఉంది, ఆయన ఇంకా లేరు అని నాకు అర్థమైపోయింది అంటారు. ఈవిడకి అలాగే జరిగింది. పైగా సడన్గా హాయిగా బతికి హాయిగా ఉన్నాడు అనుకున్న భర్త లేడు అని తెలియంగానే ఆ సడన్ దీనికి విపరీతమైన శోకంతో కళ్ళ నీళ్లు వరదలు కట్టినట. ఒళ్ళంతా స్తనమండలం అంతా తడిసిపోయింది. వియోగ బాధతో గుండెల్లో మంటలు పుట్టినాయట పాపం. పెదవులన్నీ నల్లబడిపోయేటట్టుగా, గొంతెత్తి పెద్దగా ఎవ్వరూ లేరు. ఆ నిర్జనమైన అడవి, ఇంకొక జీవి లేడు అక్కడ. అటువంటి అడవిలో పెద్దగా ఏడ్చిందిట పాపం. చాలా బాధ వేసింది ఆవిడకి. ఎవ్వరు లేరు. అయ్యో మహారాజా, నువ్వు ఇంకా లేవా? ఈ సముద్రం దాకా ఉన్న భూమి మీద ఇంక నేను వెళ్ళటానికి తగిన స్థానం ఏమున్నది? ఇంకా నాకు ఇక్కడ చోట్లేదు. రాజులు ఎంతమందో పాలిస్తారు, అది నాకు సంబంధించిన విషయం కాదు. నువ్వు పరిపాలన చేస్తే నేను నీతో ఉంటాను, కానీ లేకపోతే నాకు సంబంధం లేదు. నువ్వు ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ధర్మమేనా? నీ నీతి ఇవన్నీ, నీ ధర్మము నీ నీతి నా దగ్గర మటుకు పనిచేయలేదా? ధర్మాన్ని రక్షించు, నువ్వు లేచి లోకాన్ని పరిపాలించు అని పెద్దగా ఏడుస్తూ, గొళ్ళుమని ఏడుస్తూ విరుచుకుని పడిపోయింది పాపం. భర్త పాదాలకు నుదురు తాకేటట్టుగా మట్టిలోకి పడి ఏడుస్తూ ఉన్నది పాపం. గుండె రాయి చేసుకుంది. కాసేపు ఉండి లేచి కట్టెలన్నీ తీసుకొచ్చి, ఇంకెవరు లేరు కదా, ఉన్నది ఆవిడ ఒక్కతే. కట్టెలు తీసుకొచ్చి ఒక చితి పేర్చింది. ఎవ్వరు దిక్కు అనేది లేకుండా పోవటం వల్ల తన భర్త శరీరాన్ని నెమ్మదిగా ఎలాగోలా లాక్కొచ్చి ఆ చితి మీద పడుకోబెట్టింది. అటువంటి పరిస్థితి నిజంగా మనకైతే భరించే విషయం కాదు. వాళ్ళు అటువంటి వాటికి సిద్ధపడే అడవులకు వెళ్ళారు. అన్నిటికీ సిద్ధపడే, ఎవరో మానవులు పక్క నుండి ఒక దిక్కు అవుతారు, సహాయం చేస్తారనే భావం లేకుండా కేవలం భగవంతుడిని నమ్ముకుని వెళ్ళిపోయిన వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా చక్కగా చితి మీద పడుకోబెట్టింది. పడుకోబెట్టి తను కూడా ఆ చితి మీద ఎక్కబోతూ ఉన్నది. ఎందుకంటే అంటించింది,
చితి అంటించి నిప్పు అంటించి తను కూడా పైకి ఎక్కుతూ ఉన్నది. సహగమనం తప్ప నాకు ఇంకా ఈ భూమి మీద అవసరం లేదు నేను ఉండటానికి. ఎక్కడ ఉండను అసలు? నా భర్త లేకపోతే నా భర్తకు రాజ్యం ఎక్కడుంటుంది? ఆయనకు లేని చోటు నాకెక్కడుంటుంది అనే భావంతో ఆవిడ చితి మీద ఎక్కబోతూ ఉన్నది. ఎక్కబోతూ ఉంటే ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. అది ఎక్కడో విన్నట్టుగా ఉంది ఆ గొంతు. ఇంతలో గబగబా ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఎదురుగా నిలబడ్డాట ఆవిడకి. అతను అన్నాడు ఆవిడని ఓదారుస్తూ, అసలు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడ కొంచెం ఆ దుఃఖం సర్దుకుంటోంది, మాట్లాడలేదు ఆవిడ. కొంచెంసేపు అయిన తర్వాత అతనే మళ్ళీ ఇట్లా అన్నట్ట, నన్ను గుర్తుపట్టావా నువ్వు లేదా? నువ్వు జీవుడుగా దిగి రావటానికి ముందర నాతోనే స్నేహం చేశావు, నీకు గుర్తులేదా అన్నాడు. ఇంకా కూడా ఆవిడే మాట్లాడలేదు. అతనే మళ్ళీ ఇట్లా అన్నాడు, నేను నీకు స్నేహితుడుగా చాలా కాలం నీతో పాటు అన్ని సౌఖ్యాలు నేను కూడా అనుభవించాను. నీకు ఎంతో చిరమిత్రుడనైన, ఎంతో దగ్గర స్నేహితుడినైనటువంటి విజ్ఞాతుడిని నేనే అన్నాడు. నా పేరు విజ్ఞాతుడు, నీకు గుర్తులేదు. నేను ఆ విజ్ఞాతుడనే స్నేహితుడిని నీకు, నువ్వు మొట్టమొదట పురాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు నేను స్నేహితుడుగా ఉన్నాను అన్నాడు. అని ఇంకా చెప్తున్నాడు, నీవు నన్ను ఎరిగినా ఎరక్కపోయినా తప్పులేదు. నువ్వు పూర్వకాలపు మిత్రుడిని అని గుర్తుపెట్టుకుంటే చాలు. నీ స్నేహితుడిని నేను పూర్వకాలపు స్నేహితుడిని అని గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు నన్నేమి ఇప్పుడు ఆహా అని గుర్తు తెచ్చుకో అవసరం లేదు. ఆ విషయం నేను చెప్పా కదా నీకు, అది మటుకు గుర్తుపెట్టుకో. పూర్వము మనిద్దరం కూడా జంట హంసల్లాగా చాలా కాలం మానస సరస్సులో విహరించాము. నేను గుర్తు చేస్తాను నీకు కొన్ని విషయాలు అంటున్నాడు. వేల సంవత్సరాలు మనం కలిసి తిరిగాము, భూమండలం అంతా తిరిగాం మనం. నువ్వు ఉన్నట్టుండి పంచభూతాల సుఖాలు మరిగావు, అప్పటి నుంచి నన్ను వదిలేశావు. నువ్వు కోరిన సుఖాల కోసం నువ్వు భూమండలం అంతా తిరిగావు. ఆ వెతకటంలో నువ్వు ఒక ఆవిడ చేత నిర్మించబడిన, ఒక కామిని చేత నిర్మించబడిన, కట్టబడిన ఒక నవద్వారపురాన్ని చూశావు. నువ్వు 9 ద్వారాలున్న ఆ పురం నీకు చాలా నచ్చింది. నువ్వు అందులో ప్రవేశించావు. అందులో ఉన్న ఫిజికల్ సుఖాలన్నీ నీ మనస్సుకు సంబంధించినవే. అంటే ఏవైతే సుఖాలుగా నీకు కనపడుతున్నాయో అవన్నీ నీ మనస్సుకు సంబంధించినవే, కానీ నీకు ఆ విషయం తెలియలేదు. స్త్రీ పురుష సంబంధం కూడా పెట్టుకున్నావు అక్కడ. దాంతో కంప్లీట్గా నా స్మరణ అనేది మర్చిపోయావు అంటున్నాడు. అంటే స్త్రీ పురుష సంబంధం పనికిరాదా, దాంతో ఈ స్మరణ పోతుందా అంటే అది కాదు విషయం. ఇక్కడ ఈ రెండుగా కనపడటం మొదలుపెట్టింది ఆయనకి సృష్టి. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరున్నారు అనే భావన రాగానే భగవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు న్యాచురల్గా. ఆ తర్వాత స్త్రీ పురుష సంబంధంలో నా స్మరణని పూర్తిగా మర్చిపోయావు, ఆ జీవితం అయిపోయింది నీకు. ఆ తర్వాత విదర్భరాజు గారి కూతురుగా పుట్టావు, మలయకేతుడు భార్యగా స్వీకరించబడ్డావు. మలయకేతుడు నిన్ను భార్యను చేసుకున్నాడు. కోరిన సుఖ దుఃఖాల్లో నన్ను కంప్లీట్గా మరిచిపోవటం వల్ల నీకు ఇటువంటి దీనస్థితి వచ్చింది అన్నాడు ఆయన. అంటే నన్ను మర్చిపోవటము అని భగవంతుడు చెప్పాడంటే దానికి అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం వదిలేసాం. యాంకరింగ్ దేన్నైతే పట్టుకోవాలో దాన్ని వదిలేసాం. ఆయనలోనే సమస్తము ఉన్నాయి అని తెలిసినప్పుడు మనది అంత సీరియస్గా ఉండదు మన జీవితం. ఒక రోల్ ప్లే లాగా ఆడుతూ పాడుతూ నిర్వర్తించి స్టేజ్ ఎక్కుతాము, పని ముగించుకుని అవతలికి వెళ్ళిపోతాం. మన రోల్ ప్లే అయిపోగానే స్టేజ్ దిగిపోతాం. అది కష్టం అని అనిపించదు, జస్ట్ వి ప్లే ద రోల్. అందువల్ల అది ఆటలాగా ఆడుతూ పాడుతూ అని అన్నారు. ఆడుతూ పాడుతూ ఉంటాం. అదే మనం అసలు వస్తువుని మర్చిపోయినప్పుడు, కారణం మర్చిపోయినప్పుడు కార్యం సంబంధం ఇవన్నీ ముందుకు వచ్చేస్తాయి. బాగా కార్యకారణాలు, సంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఎమోషన్స్ అన్నీ ముందుకు వచ్చేస్తాయి. అసలు విషయం మరుగున పడినప్పుడు చాలా సింపుల్ ఇది. మనవాడే అని తెలియనప్పుడు అన్ని రకాల శత్రుభావాలు రావడానికి అవకాశం ఉంటుంది.
మనవాడే అని తెలియంగానే అన్నీ వ్యానిష్ అయిపోతాయి. మనకెంతో ఆప్తుడు అతను అని ఎవరో చెబుతారు. చెప్పగానే మొత్తం మొత్తం వ్యానిష్ అయిపోతాయి. ఆ విధంగా ఆ పరమాత్మని మర్చిపోయినప్పుడు, ఆ సర్వత్రా ఉన్నవాడిని గుర్తుపెట్టుకున్నప్పుడు ఏ విషయం కూడా సీరియస్ అవ్వదు. చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ జీవించవచ్చు. ఎందుకంటే మనకు అసలు విషయం అర్థమైపోయింది. అంతటా ఆయనే ఉన్నాడు. కేవలం రోల్ ప్లేగా ఇవన్నీ ఉన్నాయి. ఎవరి ప్రవర్తనలకు వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. కేవలం ప్రతి వాళ్ళు స్పాంటేనియస్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ రోల్ ప్లే చేసుకుని అవతలికి వెళ్ళిపోతారు. మనం రియాక్ట్ అవ్వకుండా బతకటం నేర్చుకోవాలి. అదే స్కిల్ ఇక్కడ, అదే సాధన. రియాక్షన్ లేకుండా అందరినీ ఆమోదిస్తూ బతకటమే ఇక్కడ మనం చేయాల్సిన సాధన. అది చేయాలంటే పరమాత్మని నమ్ముకోకపోతే అవదు. సర్వత్రా ఉన్నవాడిని, బ్యాక్గ్రౌండ్గా ఉన్నవాడిని, ఆ ఎదట కనపడుతూ ఉన్న మనిషిగా ఉన్నవాడిని తప్పకుండా గుర్తుపెట్టుకుని ధ్యానం చేసుకోవాలి. మనలో నిలుపుకోవాలి ఆ మూర్తిని. అప్పుడే మన జీవితం తేలికగా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విజ్ఞాతుడు అనేటటువంటి పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడైన విజ్ఞాతుడు ఇంకా కూడా ఈవిడకి, ఈ విదర్భరాజు గారి కూతురికి ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు, నువ్వు విదర్భరాజు కూతురివి కాదమ్మా, అలాగే స్త్రీవి కూడా కాదు, పురుషుడివి కాదు. ఇవన్నీ కూడా ఆ సమయానికి ధరించినటువంటి శరీరాలు తప్ప నీ నీ భర్త ఇక్కడున్నాడు, నువ్వు ఒక స్త్రీవి అనేవి కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా ఇది ఒక కలలో లాంటి విషయము. నన్ను మర్చిపోవటం వల్ల ఇటువంటి దీనస్థితి కలిగిందమ్మా నీకు. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను. ఇంతకు ముందు పురంలో బంధించబడిన పురంజనుడివి కూడా నువ్వు కాదు. ఇవన్నీ అయిపోతూ ఉండే విషయాలు. ఇప్పుడు నువ్వు స్త్రీవి అని అనుకోవటం కూడా అబద్ధమే, అప్పుడు పురుషుడు అనుకోవటం కూడా అబద్ధమే. ఈ మొత్తం పేరు నా మాయ. నా మాయ వల్ల ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. పూర్వం నిజంగా మన ఇద్దరం కూడా హంస స్వరూపాలుగా ఉన్నాము. మన నిజస్వరూపాన్ని మనం గమనించుకుంటే జీవుడికి శరీరం ఉంటుంది కానీ శరీరం అతను కాదు. అంటే అతనున్నా లేకపోయినా శరీరం ఉంటుందనే మాట లేదు. శరీరం ఉన్నా లేకపోయినా అతను ఉంటాడు. అది అక్కడ వాస్తవం. ఆ దేహాలలో ఉన్నవాడు అని అనుకుంటే బంధం కలుగుతుంది. దేహం వస్తూ పోతూ ఉంటుంది, అసలు ఉన్నవాడు జీవుడే అని తెలిసినప్పుడు బంధం పోతుంది. తనకు దేహం కలుగుతుంది కానీ తాను దేహంలో ఉండడు అని ప్రతివాడు తెలుసుకోవాలి. దేహం తనని ఆశ్రయించి ఉంటుంది కానీ తాను దేహాన్ని ఆశ్రయించి ఉండడు అని తెలుస్తుంది అన్నమాట. తెలిసినప్పుడు ఆ బంధం ఉండదు. దేహం లోపల ఉన్న స్థితిలో కూడా వేరే దేహాలని చూస్తూ ఉన్నప్పుడు ఆ దేహాలతో సంబంధం పెట్టుకుంటాం మనము. వాటిని చుట్టరికాలు అంటాము. గదిలో చోటున్నది అంటే తప్పు లేదు కానీ అది బంధం. అది చోటులో గది ఉన్నది అనేది బంధం లేనటువంటి స్థితి. చోటులో అనేక గదులు ఉన్నాయి, ఆత్మలో అనేక స్వరూపాలు ఉన్నాయి, అనేక దేహాలు ఉన్నాయి, పరమాత్మ వస్తువులు అనేకం ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతుంది, అంతా పరమాత్మ స్వరూపమే అవుతుంది న్యాయంగా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా కూడా దేహాల్లో ఉన్న కన్నాల్లో ఉన్నాడు. దేహి ఎక్కడున్నాడంటే దేహాల్లో ఉన్న చిల్లులలో ఉన్నాడు. ఆ చిల్లులలో ఉన్నదాన్ని దేహాల్లో దేహమే అని మనం అనుకుంటే పొరపాటే కదా. గాలి చిల్లులలో ఎలా వెళ్ళిపోతూ వస్తూ బయటికి ఉంటుందో అదే దేహం పరిస్థితి. అంతకంటే ఇంకేం లేదు, అంతకంటే ఏమి ఇంపార్టెన్స్ లేదు దానికి. చాలా సహజంగా ఆకాశం సర్వత్రా ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడల్లా ఆకాశం నిండిపోతుంది. అలాగే ఒక హోల్ ఉన్న చోట, ఒక చిల్లి ఉన్న చోట ఆ చిల్లే ఆక్రమించుకొని ఉంటుంది, ఆకాశం ఆక్రమించుకొని ఉంటుంది. ఆ చిల్లిలో గాలి దూరుతుంది, ఆకాశము దూరుతుంది. అది జీవుడు అవ్వదు కదా. సర్వత్రా ఉన్నటువంటి ఆకాశ స్వరూపుడే జీవుడు, పరమాత్మ కూడా. నేను అనే ప్రజ్ఞ దేవుడు, నాది అనేది జీవుడు మాయ. నేను దేవుడు, నాది మాయ అని చెప్పాడు ఆ విజ్ఞాతుడు. నా మాయ దాటరానిది, నన్ను ఆశ్రయించిన వారు మటుకే దాటుతారని కృష్ణుడు కూడా చెప్పాడు. ఇదేం పెద్ద విషయం కాదు. అమ్మో కృష్ణుడిని ఆశ్రయిస్తే గాని మాయ దాటదేమో అనేది ఎంత భయపడాల్సిన విషయం కాదు.
మనం పెట్టిన రూలు ఎవడైనా క్రాస్ చేయాలంటే మనల్నే కదా ఆశ్రయించాలి. ఎందులో ఆశ్చర్యం ఏముంది? మన ఇంట్లోకి రావాలంటే మన పర్మిషన్ వాడు తీసుకుంటాడు కదా! మనకిష్టం లేకుండా ఎవడు రాలేడు కదా! అది కూడా తెలియదా మనకి? అలాగే పరమాత్మ పెట్టిన మాయ దాటాలంటే పరమాత్మని తప్పకుండా శరణ వేడాలి. ఆయన అంగీకారం ఉండాలి. 215 నంబర్లో భాగవత వివరణ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. పార్ట్ బి కూడా ఉన్నది. 830 పద్యం దగ్గర నుంచి 850 పద్యం దాకా చెప్పుకున్నాం. ఇంకా 50 పద్యంలో కంటిన్యూయేషన్ ఉన్నది, మళ్ళీ చెప్పుకుందాం.